ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ నిజానికి చాలా ఇబ్బంది పడుతోంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దాని మీద కొంచెం ఏదో దీన్ని ఎస్కలేట్ చేయాలనే ఉద్దేశంతోటి కూడా ఉన్నట్టుగా ఉంది. వాళ్ళకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వచ్చే నీళ్లు చాలా అవసరం కాబట్టి. ఇండస్ వాటర్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ నుంచి ఇచ్చినటువంటి సప్లిమెంటల్ అవార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం తిరస్కరిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇది ఇల్లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ బాడీ అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా, అసలు ఏంటది ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, అండ్ నిజానికి ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో అంతర్జాతీయ న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటాయా, దీంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ కావచ్చా కాకూడదా, ఎలా ఉంటుంది? మనకు ఇండస్ వాటర్ ట్రీటీలో వివాదాలు ఏమైనా ఉంటే కనుక ఆ వివాదాలను పరిష్కరించుకోవడానికి 2 మెథడాలజీస్ దాంట్లో రాసున్నాయి. ఒకటి, ఎక్స్పర్ట్ని ఎవరైనా అపాయింట్ చేయడం. ఆ ఎక్స్పర్ట్ వచ్చి ఈ వివాదం ఏంటి, ఏ ఆక్షేపణ ఎందుకు చేస్తున్నారు, దీంట్లో బలమా ఉందా లేదా, అన్యాయాలు ఏమున్నాయి నిర్ధారించడానికి ఒక ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయాలి. ఫస్ట్ పాకిస్తాన్ ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయింది. ఎక్స్పర్ట్ని మనం కూడా ఒప్పుకున్నాం, ఓకే చెక్ చేయండి అని. ఏ విషయంలో? రట్లే ప్రాజెక్ట్ ఒకటి, కిషన్ గంగా ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీలో ఏముందంటే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. రన్ ఆఫ్ ద రివర్స్ అంటే ఆ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని ఏమంటారంటే మన నాగార్జున సాగర్ అటువంటి పెద్ద పెద్ద స్టోరేజ్లు పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ దాన్ని మీరు విద్యుత్ జనరేషన్కి వాడుకోవచ్చు. అంటే నీళ్లు వెళ్ళిపోతూ ఉండాలి, అవి విద్యుత్ జనరేషన్కి వాడుకోవచ్చు. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించింది వాడుకోవచ్చు. కాబట్టి దానికోసం ఈ డ్యాములు కట్టామని మనం చెప్తున్నాం. ఇది స్టోరేజ్ లేదు, దీనికి చాలా స్పష్టంగా చెప్తున్నాం మనం. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వెళ్ళి మనల్ని సతాయించడానికి కోసం అని చెప్పి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారు. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊరుకోలేదు వాళ్ళు, మళ్ళీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు వాళ్ళు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇండస్ వాటర్ ట్రీటీ తయారు చేసి వాళ్ళు వెళ్ళారు. భారతదేశం దాన్ని అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు హైపోథెటికల్గా ఫర్ ఇన్స్టెన్స్ ఇద్దరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. సపోజ్ ఎక్స్పర్ట్ కనుక భారతదేశం చేసింది కరెక్టే అని వాళ్ళు చెప్పారు అనుకుందాం. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కాదు, భారతదేశం చేసిన తప్పు అని అన్నారు అనుకుందాం. ఈ రెండింటి జడ్జిమెంట్స్లో ఏది ప్రివేల్ అవుతుంది? ఏదో ఒకటి ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సింది. దాంట్లో వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే రెండో దగ్గరికి వెళ్ళాలి. రెండింటికి సైమల్టేనియస్గా వెళ్ళేసరికి మనం తిరస్కరించాం దీన్ని. ఇది అయ్యే పని కాదు, కాంట్రడిక్ట్ చేస్తున్నారు, కాంట్రడిక్టరీ జడ్జిమెంట్స్ వస్తే దాని పరిస్థితి ఏంటి, కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం. అందుకని ఈ జడ్జిమెంట్ వాళ్ళకి రాగానే వాళ్ళ జడ్జిమెంట్ని వాళ్ళు ముందే తీసుకొచ్చి, చూడు ఇంటర్నేషనల్ కోర్టు కూడా పాకిస్తాన్ పక్షాన్ని మాట్లాడుతోంది, కాబట్టి భారతదేశం ఇల్లీగల్గా నీళ్ళను ఆపుతోంది, ఇవన్నీ మొదలెట్టారు. బిలావల్ భుట్టో జర్దారీ వాళ్ళ పార్లమెంట్ సాక్షిగానే మీరు కనుక నీళ్ళని ఆపారంటే యుద్ధం ప్రకటిస్తాము, ఇప్పుడు మాకు 3 నదులే మాకు వస్తున్నాయి, యుద్ధం ప్రకటించామంటే 6 నదులు మావే మేము తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికాడు. సో ఇది అక్కడ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నీళ్ల ఇబ్బంది విపరీతంగా ఉంది. ఖరీఫ్ సీజన్లో వాళ్ళకి కావాల్సినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు మనం. వరదలు వస్తున్నప్పుడు నీళ్లు వదిలిపెట్టేసాం మనం. మనకు కూడా అంత స్టోరేజ్ లేదు. ఇండస్ వాటర్ ట్రీటీ దృష్ట్యా మనం దాన్ని డ్రెడ్జింగ్ చేయలేదు, దాని కెనాల్స్ డ్రెడ్ చేయలేదు, దాని రిజర్వాయర్ డ్రెడ్ చేయలేదు, తర్వాత దానికి కెనాల్స్ కట్టుకోలేదు మనం. కాబట్టి మనది కూడా స్టోరేజ్ కెపాసిటీ లిమిటెడ్గానే ఉంది. ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో అది నిర్ణయిస్తున్నాం. కంప్లీట్గా డైవర్ట్ చేయలేం. ఇప్పుడు నిర్ణయిస్తున్నటువంటి నిర్ణయాల ఆధారంగా 10 ఏళ్లలో మనం కట్టబోయే ప్రాజెక్టులని కంప్లీట్గా వాళ్ళు నాపచ్చు. సమయం పడుతుంది, 10 ఏళ్ళు మినిమం పడుతుంది. 113 కిలోమీటర్ల ఒక కెనాల్కి భారత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు కనీసం ఇమ్మీడియట్గా కొంత మనం చేయగలం. అది దాన్ని చెనాబ్ నుంచి మళ్ళీ కింద రావి సట్లజ్కి వెళ్ళేటువంటి కనెక్షన్ ఒకటి పెట్టాం మనం. కాబట్టి ఈ 2 సైమల్టేనియస్గా మీరు అప్రోచ్ అవ్వడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని నేను స్పష్టంగా చెప్పాము. అందుకని దాన్ని అబేయన్స్లో పెట్టాం మనం. అబేయన్స్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని మనం బేఖాతరు చేస్తున్నాం. సరే, చైనా ఉంది, చైనాకు వ్యతిరేకంగా ఇటువంటి యుఎన్ ఇంటర్నేషనల్ కోర్టే ఆన్ క్లాస్ మనకి ఏదైతే ఉందో కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇచ్చారు ఫిలిప్పైన్స్ ఫేవర్గా. చైనా దాన్ని బేఖాతరు చేసింది. అంతే సేమ్. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు తర్వాత వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? అది పరిస్థితి. భారతదేశం అంతే. మన శక్తి బలంగా ఉన్నప్పుడు వీళ్ళని బేఖాతరు చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లేకపోతే ఇతర వీక్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బహుశా వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్కి వాళ్ళు భయపడి ఉండొచ్చు. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని ఎందుకు కేర్ చేస్తుంది? అది సో అది అక్కడ జరుగుతుంది. అది ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈరోజు డెస్పరేట్గా ఉంది పాకిస్తాన్. ఏదో విధంగా భారతదేశాన్ని చర్చల ఊబిలో దించాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తోంది. భారతదేశం మాత్రం సస్యమీరా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు ఇంతవరకు చాలా స్పష్టంగా చెప్పారు, ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడైతే అబేయన్స్లో పెట్టాం కానీ దాన్ని మళ్ళీ రివైవ్ చేసే సమస్య లేదు అని చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అఫ్కోర్స్ ఆ స్టేట్మెంట్ చెప్పడం బాగానే ఉంటుంది, కానీ నీళ్ళని అయితే మనం కంప్లీట్గా ఆపలేం కదా.
నీళ్లు, ఎందుకంటే అది నది అన్న ప్రవాహం ఉండాలి. కానీ మన అవసరాలకు కావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మనం డైవర్ట్ చేసుకున్న తర్వాతే వాళ్ళకు వదిలేటువంటి రోజులు వస్తాయి. సో చూద్దాం, పాకిస్తాన్ మరి బెదిరించినట్టు బిలావల్ భుట్టో జర్దారీ బెదిరించినట్టు వాళ్ళు యుద్ధం చేయగలరా? మనం సిద్ధంగానే ఉన్నాం, రమ్మనే మనం ఆహ్వానిస్తున్నాం కదా, వచ్చి యుద్ధం చేయమని చెప్తున్నాం కదా, చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.